తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులతో తిరుపతి, యాదాద్రి, విజయవాడ, శ్రీశైలం, సింహాచలం, వేములవాడ ఆలయాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అన్ని ఆలయాల్లో భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లలో వేచుండాల్సిన పరిస్థితులున్నాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతుండటంతో ఆలయ అధికారులు దర్శనానికి భక్తుల్ని తొందర పెడుతున్నారు. వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు క్యూ కట్టారు. దాంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. తనిఖీ కేంద్రంలో సిబ్బంది తక్కువగా ఉండడం వల్లే గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీఐపీల తాకిడి సైతం పెరగడంతో ట్రాఫిక్ మరింత పెరిగింది. తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ప్రస్తుతం అక్కడ భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? మొత్తం మీద ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తుల రద్దీ భారీ స్థాయిలో పెరిగిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వరుసగా క్రిస్మస్ హాలిడేస్ కారణంగా ముఖ్యంగా 3 రోజుల పాటు వరుసగా సెలవులు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు భక్తుల రద్దీ పెరిగిపోవడం ఒకవైపు అయితే, ఇటు తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా భారీగా భక్తులు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కేవలం 3-4 గంటల పరిస్థితి పడుతుంది చెకింగ్ చేసుకుని బయటికి రావాలంటే కూడా. అటువంటివి తిరుమలలో చూసుకున్నట్లయితే స్వామివారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు వైకుంఠం కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు కావచ్చు, మన నారాయణగిరి చెట్లు నిండిపోవడంతో సుమారు 4 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్ లో వేచి ఉంటున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అంటే ప్రధానంగా స్వామివారి దర్శనానికి గతంలో కేవలం వారాంతపు సెలవుల్లో మాత్రమే భక్తులు రద్దీ ఉంటుంది. కానీ ఈసారి క్రిస్మస్ హాలిడేస్ వరుసగా రావడం, మరోవైపు సుమారు 4 రోజుల పాటు వరుసగా సేవలు ప్రకటించడంతో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా తిరుమలకు భారీ స్థాయిలో భక్తులు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలను చూస్తున్నట్లయితే ఇంద్రకీలాద్రిగా పిలువబడే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి కూడా భారీగా భక్తులు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అమ్మవారి దర్శనానికి కూడా సుమారు 6 గంటల సమయం పడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు భవానీ భక్తులు కావచ్చు, మరోవైపు అయ్యప్ప భక్తులు కూడా భారీ స్థాయిలో చేరుకుంటున్న నేపథ్యంలో క్యూ లైన్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇటు ద్రాక్షారామంలో స్వామివారి దర్శనానికి కూడా భారీగా బారులు తిరిగారు. మరోవైపు ద్వారకా తిరుమలగా పిలువబడే స్వామివారి ఆలయానికి కూడా భారీగా భక్తులు చేరుకుంటున్న నేపథ్యంలో ఆయా ఆలయాలకు సంబంధించి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. క్యూ లైన్లకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి అధికారులు తెలుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సింహాద్రి ఏదైతే సింహాచలంలో ప్రత్యేకంగా ఏదైతే ఇటు ఒడిశా రాష్ట్రం కావచ్చు, అస్సాం, ఇటు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇటు తమిళనాడు, తెలంగాణ, ఏదైతే కర్ణాటక నుంచి కూడా భారీగా భక్తులు వస్తుండడంతో అక్కడ భారీగా రద్దీ పెరిగిపోయిన పరిస్థితి ముఖ్యంగా ఉందని చెప్పొచ్చు. మరోవైపు అన్నవరం దేవస్థానం, అంటే ముఖ్యంగా ఏదైతే ధనుర్మాస సమయంలో అన్నవర సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పేసి భక్తులు నమ్ముతుంటారు. అదేవిధంగా ఈ డిసెంబర్ లో భారీగా భక్తులు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి కూడా భారీగా వచ్చిన పరిస్థితి. అటు తెలంగాణ చూస్తున్నట్లయితే యాదాద్రి నరసింహస్వామి ఆలయానికి కూడా భారీగా భక్తులు పోటెత్తారని చెప్పి తెలిసిన పరిస్థితి ఉంది. ఆ యాదాద్రి నరసింహస్వామి దర్శనానికి చూస్తున్నట్లయితే 8 గంటల సమయం పడుతున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు కొండగట్టు ఆలయానికి, ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా ఈ మధ్య రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిధులు విడుదల చేయడము, ఆయా ఆలయ అభివృద్ధికి ఆయన నిధులు కేటాయించడంతో ఆలయ దర్శనానికి కూడా భారీగా భక్తులు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే వరుసగా సెలవులు రావడం, ముఖ్యంగా పర్యాటక కేంద్రాలైనటువంటి శ్రీ మల్లికార్జున సమేత స్వామి ఏదైతే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ఎందుకంటే పర్యాటకంగా అభివృద్ధి ప్రాంతాల్లో భక్తులు భారీగా అక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి కూడా 8 గంటల సమయం పడుతున్నట్టయితే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు వరుసగా 3 రోజుల పాటు సెలవులు రావడంతో భారీగా ఎక్కడ చూసినా ఆలయాల్లో భక్తులే ఉన్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా ఇటు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి కూడా భక్తులు రైట్ సునీల్, థ్యాంక్ యూ.